మహర్తార్ నరసింహ ఏకంగా 300 కోట్లను కొల్లగొట్టడంతో ఇండియన్ సినిమా మేకర్స్ ఫోకస్ ఇప్పుడు యానిమేషన్ మూవీస్ పై పడింది. మిగతా వాళ్ళు ఎలాంటి మైథాలజీ తీయాలని ఆలోచిస్తున్న సమయంలో టాలీవుడ్ వాయుపుత్ర అంటే అనౌన్స్ చేసేసింది. కార్తికేయ 2 సినిమా తీసిన చందు మొండేటి డైరెక్టర్. ఇండియన్ సినిమాకు ఇప్పుడు యానిమేషన్ ఫీవర్ పట్టుకుంది. ఎప్పుడైతే 50 కోట్ల బడ్జెట్తో నిర్మాణం జరుపుకున్న మహావతార్ నరసింహ పాన్ ఇండియా వైడ్ గా తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిందో, 300 కోట్లకు పైగా రాబట్టిందో నిర్మాతల దృష్టి యానిమేషన్ పై పడింది. పురాణాలు, ఇతిహాస కథలు చెప్పేందుకు స్టార్ హీరోలే అవసరం లేదు, గ్రాఫిక్స్ తో కూడా అబ్బురపరచవచ్చు అని ఫిక్స్ అయ్యారు. హనుమంతుడి జీవితంపై వాయుపుత్ర తెరకెక్కనుంది. ఈ యానిమేషన్ చిత్రాన్ని తండేల్ దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించడం విశేషం. తండేల్తో టాలీవుడ్ ను నాగ చైతన్య కెరీర్లో తొలి 100 కోట్ల సినిమాను, అంతకుముందు కార్తికేయ 2 తీసి పాన్ ఇండియాను షేక్ చేసిన చందు మొండేటి వాయుపుత్ర కోసం దర్శకుడిగా మారడం విశేషం. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నాడు. 3Dలో అబ్బురపరుస్తానంటున్నాడు. వచ్చే ఏడాది దసరా పండక్కి ఒకేసారి 5 భాషల్లో వాయుపుత్ర విడుదల కానుంది.